హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజైతే నేను మునక్కాయ సాంబారు నిన్నటి వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. మునక్కాయలు మా ఆడపడుచు వాళ్ళు పంపించారండి. మునక్కాయలు వాళ్ళకి మునగ చెట్టు ఉంది. ఈ మధ్య షార్ట్స్ కూడా పెట్టాను కదా, ఆ చెట్లో కాయలండి ఇవి. సూపర్ టేస్ట్ అండి. ఇంకొంచెం లావుగా అవుతాయి, కానీ మా ఆడపడుచు కొడుకు ఊరికి అంటే మన దగ్గరకు వస్తున్నారని కోసి పంపించేశారు ఆ కాయలు. ఈ మధ్య ఒకసారి చేశాను, మళ్ళీ మిగిలిన కాయలు ఇప్పుడు చేస్తున్నాను. ఇదిగోండి, సూపర్ టేస్ట్గా ఉంటాయని చెప్పాను కదా. మా ఇంట్లో కొందరు ఫ్రై ఇష్టపడతారు, కొందరు సాంబార్ ఇష్టపడతారండి. కాబట్టి సాంబార్ అయితే 2 పూట్లకు సరిపోతుంది కదా అని నేను అలా ప్రిపేర్ చేస్తున్నాను. పోపు పెట్టాను, అంటే పోపు వేశాను. దాని తర్వాత ఎర్రగడ్డలు ఆనియన్స్ లాస్ట్లో వేస్తానండి, నాకు సపరేట్గా తీసుకొని. దాని తర్వాత వేపి ఇందులో కలుపుతానని చెప్తూ ఉంటాను కదా. కాబట్టి టమోటాలు పప్పు కలిపి ఉడకబెట్టేశానండి. టమోటాలు ఇందులో వేయని సాంబార్కి పప్పులోనే ఉడకబెట్టేస్తాను, అంటే పులుసు టేస్ట్గా వస్తుంది. టమోటాలు తీసి పడేయరు కదా పిల్లలు, ఇష్టంగా తినేస్తారు. పులుసు కూడా చిక్కగా ఉంటుంది కదా అనేసి అలా చేస్తున్నాను. అదిగోండి, మునక్కాయలు వేసేసాను. ఇంకా కారము, పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టేసామనుకోండి. ఇంకా ఉడికేటప్పుడు లాస్ట్లో ఈ పప్పు మెదుపుకొని ఇందులో కలిపేయడమేనండి. మామిడికాయ కూడా వేస్తున్నానండి ఈ సాంబార్లో. ఇదిగోండి, మునక్కాయ సాంబార్ అయితే చాలా టేస్ట్గా వస్తుందండి ఇలా చేస్తే. నేనైతే మసాలా పౌడర్, సాంబార్ పౌడర్లు ఏమీ వేయనండి, ఇలాగే చేస్తూ ఉంటాను నేను. అమ్మ ఇలాగే చేసేవాళ్ళు, అక్క వాళ్ళు, అమ్మ ఇలాగే చేసేవాళ్ళు. నేను కూడా అదే ఫాలో అయిపోతుంటాను. అటుపక్క రైస్ పెట్టానండి. అయితే మొన్న 2 రోజులు అసలు వంటలే చేయలేదండి నేను. ఆరోగ్యం బాగలేనిది ఒకటి, అసలు వార్ జరుగుతోంది కదా, అక్కడ పిల్లల పరిస్థితి ఏంటి నాకేం అర్థం కాలేదు. కేవలం నా పిల్లలే కాదండి, అందరి పిల్లలు బాగుండాలనే కదా మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఎవరు కూడా ప్రాణాలతో ఉండాలనే, ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటాము. కానీ కొంతమంది తల్లులు గుండె కోత, కడుపు కోత మిగిలిపోతుంది యుద్ధ మైదానంలో. చాలా బాధపడ్డానండి. చాలామంది భర్తలు చనిపోయి, పిల్లలు చనిపోయిన తల్లులు, భర్తలను పోగొట్టుకున్న భార్యలు ఏడుస్తుంటే వీడియోలు చూశాను. ఏడుస్తుంటే కడుపు తరుక్కుపోతుందండి. కాకపోతే దేశానికి ఉపయోగపడ్డారు, వీరమరణం పొందారు అని ఒకవైపు వాళ్ళు అందరూ మెచ్చుకునేటటువంటి గర్వకారణంతో కూడిన మాటలు కొన్ని అయితే, ఆ తల్లి బాధ వర్ణనాతీతం కదా. ఆ పరిస్థితిలో ఉండి పంపిస్తాం దేశ సైనికులుగా, కానీ వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అమ్మ తిరిగి వస్తామని చెప్పి వెళ్తారు. అలాగే తల్లులు, భార్యలు అందరూ కూడా నా భర్త, నా బిడ్డ మంచిగా రావాలి అని కోరుకుంటాం కదా. కానీ హఠాత్తుగా అలా జరిగినప్పుడు మరి మృత్యువుకు, చనిపోయిన వాళ్ళకి గుర్తుగా డబ్బులు ఇస్తారు, కానీ ఆ డబ్బులు ఏ మూలకండి? ఈరోజు చూశాను ఒక వీడియో, 5 లక్షలు చెక్కు రాసిచ్చారు, 10 లక్షలు చెక్కు రాసిచ్చారు అని. డబ్బుతో మానవత్వాన్ని, మా తల్లి ప్రేమని, భార్యగా తన భర్తను పోగొట్టుకున్న భార్య ప్రేమని దూరం పొందుకోలేరు కదా. ఇదిగోండి, మామిడికాయ చూపిస్తున్నాను కదా, మామిడికాయ వేస్తున్నానండి. సగం కాయ మొన్న వేశాను, మిగిలిన సగం కాయ ఉంది. కాయ పైన మచ్చలు ఉంది, కానీ కాయ అయితే సూపర్గా ఉందండి. అటుపక్క క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నాను. నిన్న తీసిన వీడియో కాదు, నిన్న తీసిన వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. నిన్నటి సాంబారు ఈరోజు కూడా తిన్నాము. అయితే తినబుద్ధి కావట్లేదండి అన్నం. ఎంతమంది గాయాల పాలయ్యారు, ఎంతమంది నిరాశ్రయులైపోయారు, ఎంతమంది భార్యా పిల్లలు, భర్త యుద్ధ మైదానంలో ఉంటే భార్యా పిల్లలు ఎంతమంది ఆరాటపడుతున్నారు. అవన్నీ గుర్తొస్తుంటే అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు, నిద్ర కూడా పట్టట్లేదు రాత్రిళ్ళు. మా పిల్లలైతే క్షేమంగానే ఉన్నారని ఫోన్ చేస్తున్నారు. అయితే వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కూడా మన మానవత్వం ఉండే వాళ్ళ మనసు పూర్తిగా బాధపడుతూ ఉంటాం కదా.
అయితే ఆ మురళి అని చెప్పారు కదా, మురళి నాయక్, ఇంకొకరి పేర్లు ఎవరో నాకు సరిగా గుర్తుండట్లేదు. వాళ్ళ తల్లి తండ్రులను చూస్తుంటే కడుపు ద్రవించుకుపోతోంది. కానీ ఏం చేయలేం కదా, మన భారతదేశం మరి పాకిస్తాన్ను యుద్ధాన్ని నిలుపుదల చేశారు అని నిన్న సాయంకాలానికి స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అది అంతిమం కాదండి, ఆరంభమే అనుకుంటున్నాను నేను. మాకు మెడిటేషన్ క్లాసెస్లో అన్నీ చెప్తారు. మా పిల్లల్ని అయితే జాగ్రత్తగా ఉండమని చెప్పాను. ఇదిగోండి సాంబార్ ఉడుకుతోంది. ఒకవైపు క్యాప్సికమ్ ఫ్రై చేస్తున్నాను. పోపు పెట్టాను, క్యాప్సికమ్ సన్నగా కట్ చేసి వేసానండి. ఇలా క్యాప్సికమ్ని ఫ్రై చేసుకుంటే కూడా సూపర్గా ఉంటుందండి. ఇదిగోండి సాంబార్ రెడీ అయిపోయింది. ఈ మామిడి ముక్కలు ఇష్టంగా తింటారండి మా ఇంట్లో వాళ్ళు. మామిడికాయ సాంబార్ లాస్ట్లో ఆనియన్స్ వేపి ఇందులో కలిపేస్తానండి సపరేట్గా నాకు అయ్యేట్టుగా తీసుకుని. ఇదిగోండి ఫ్రై ఇలా తయారైంది. వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్.